అరుణాచలం తిరువణ్ణామలై. తిరువణ్ణామలైలోని అన్నామలయ్యార్ శివుడి ఆలయం 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఆలయానికి 4 వైపులా 4 మహోన్నత గోపురాలతో అలరారుతుంటుంది. అరుణాచల ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాల పరంగా నిర్మించారు. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తున్నాయి. తిరువణ్ణామలై ఆలయానికి తూర్పున ఉన్నదానిని రాజగోపురం అంటారు. ఆలయానికి ఇదే ప్రధాన ద్వారం. నేలమట్టం మీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. బయటి ప్రాకారానికి ఉన్న మిగతా 3 గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం 171 అడుగుల ఎత్తు, తిరుమంజనం గోపురం 157 అడుగుల ఎత్తు, పేయి గోపురం 144 అడుగుల ఎత్తు ఉన్నాయి. అరుణం అంటే ఎరుపు, అచలం అంటే కొండ అని అర్థం. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. మరో విధంగా చెప్పాలంటే ఆ రుణ పాపములను పరిహరించునది అని అర్థం. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతున్నది. అరుణాచలం జ్యోతిర్లింగం, దీనిని తేజోలింగము అంటారు. ఈ క్షేత్రాన్ని అగ్నిక్షేత్రం అంటారు. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబెలంబితాంబుజంగతుంగమాలికా. పంచభూత లింగ క్షేత్రాలు: అన్నామలైశ్వరుడు అరుణాచలం, అగ్నిలింగం; జంబుకేశ్వరుడు జంబుకేశ్వరం జలలింగం; చిదంబరేశ్వరుడు నటరాజ చిదంబరం ఆకాశలింగం; ఏకాంబరేశ్వరుడు కంచి పృథ్వీలింగం; కాళహస్తేశ్వరుడు శ్రీకాళహస్తి వాయులింగం. అరుణాచలేశ్వరాలయము అతిపెద్ద దేవాలయం. ఒక్కొక్క రాజగోపురం ఒకదానితో ఒకటి పోటీపడి కట్టినట్లు కనిపిస్తాయి. 4 దిక్కులు 4 రాజగోపురములు ఉంటాయి. రాజగోపురం లేదా తూర్పు గోపురం. ఈ గోపురాన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ గోపురం గుండా ఆలయంలోకి అడుగు పెడితే ఉత్తరం వైపు 1000 కాళ్ల మండపం కనిపిస్తుంది. దక్షిణంగా శివగంగ తీర్థం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కనిపిస్తాయి. 1000 కాళ్ల మండపం 275 అడుగుల పొడవు, 395 అడుగుల వెడల్పు ఉంటుంది. మండపం కింది భాగంలో పాతాళ లింగం అనే చీకటి గుహ ఉంటుంది. ఇక్కడే భగవాన్ రమణ మహర్షి అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. ఉత్తర గోపురం. ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని అమ్మణ్ణి అమ్మాళ్ కట్టించారు. పరమశివుడి అనుగ్రహంతో ఆమె ఈ గోపురాన్ని నిర్మించారని పెద్దలు చెబుతారు. ఆమె ప్రతి ఇంటికి వెళ్లి, అమ్మా, అరుణాచలేశ్వరుడికి గోపురం కడుతున్నాము, దానం చేయండి అని అడిగేది. అలా వచ్చిన డబ్బులతోనే ఆమె ఈ గోపురాన్ని నిర్మించారు. పడమర గోపురం. ఈ గోపురాన్ని భల్లాల మహారాజు కట్టించాడు. దీనికి కిరిగోపురం అని కూడా పేరు. భల్లాల మహారాజు భక్తికి మెచ్చిన పరమశివుడు, నీకు బిడ్డలు లేరని బాధపడద్దు, నేనే నీ కుమారుణ్ణి అని చెప్పాడు. నీవు మరణించిన తర్వాత నేనే నీకు అగ్ని సంస్కారం చేస్తానని పరమశివుడు వరం ఇచ్చాడు. భల్లాల మహారాజు మరణించిన తర్వాత శివుడే స్వయంగా వచ్చి అగ్ని సంస్కారం చేశాడని పెద్దలు చెబుతారు. ఈ రోజుకు భల్లాల మహారాజు చనిపోయిన రోజున ఈ అరుణాచల శివలింగం వద్ద ఆయన మరణ వార్తను తెలియజేస్తూ పత్రికను చదువుతారు. ఆ వెంటనే ఆలయ తలుపులు మూసివేస్తారు. ఉత్సవమూర్తిని పల్లకీలో ఆపీత కుచాంబ సమేతంగా తీసుకుని పళ్ళింకొండ పట్టుకు వెడతారు. అక్కడే ఉత్సవమూర్తికి స్నానాదాలు చేయించి భల్లాల మహారాజు అబ్దీకం పెట్టాక తిరిగి స్వామి క్షేత్రానికొస్తారు. గర్భగుడి. బ్రహ్మ సరస్సు దాటుకుని ముందుకు వెళితే
కాలభైరవుడు కనిపిస్తాడు. ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవుడ స్వామి. అక్కడ్నుంచి ముందుకు వెళుతూ నూరుకాళ్ల మండపం, పెద్దనంది దర్శనమిస్తాయి. బలిపీఠం, ధ్వజస్తంభమును దాటుకుని ముందుకు వెళితే అరుణాచలేశ్వరుడు వెలసిన గర్భగుడి దగ్గరకొస్తాయి. స్వామిని దర్శించుకుని ఉత్తరం వైపుకు తిరిగితే అమ్మవారు అపీతకుచాంబ సన్నిధికి చేరుకుంటాం. స్థలే కలేవలంబె లంబితాంబుజంగతుంగమాలికా మంటమట్టమన్నినాదవట్టమర్వయం చకార చండతాండవం తనోతు నః శివ శివం 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 జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని జ్వలల్లలాటపట్టపావతే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ శివ 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 శివమ 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 హస్త డమరు వాజ నాద నవల సృష్టి సాజ దిగి దిగి తక దిగి దిగి తక దిగి 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 దా దిగి 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 దా దిగి దిగి తక దిగి 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 దా शिव शंभो कर त्रिशूल भंग करत पाप मूल विराजित है चंद्रभान अद्भुत लोचन विशाल हे दयाल हे कृपाल अघहारी भवतारी भंडारी त्रिपुरारी कामारी विषधारी भयहारी तिट 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 धाति धा त्रिगण धा घणान तिट गदि के न ता कणान तिट गदि के न धाति के न धाति के न कणान धात्रिगण तक धात्रिगण तक धात्रिगण तक तिट गद गदि के न धात्रिगण तक धात्रिगण धात्रिगण तक तिट गद गदि के न धात्रिगण तक धात्रिगण तक धात्रिगण तिट गद तिट गद गदि के न धा तिट गद गदि के न धा धाति धा तिट गद गदि के न धा तिट गद गदि के न धा धाति धा तिट गद गदि के न धा तिट गद गदि के न धा धा धाति धा అరుణాచలేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించి తరిద్దాం.